వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక నేత కౌశిక హరి పిలుపు. శ్రీశైలం టోల్గేట్ సమీపంలో చిరుత సంచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ నేతల దాడి. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే లింగాల గన్పురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా నవాబ్పేట అంగన్వాడీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించి మెను ప్రకారం భోజనాన్ని అందించాలని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం కూడా అందించాలని కోరారు. వంటగదిని సందర్శించి చిన్నారులకు పౌష్టికాహారం కొరకు అందిస్తున్న ఆహార వస్తువులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను కూడా తనిఖీలు చేశారు. హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలోని మడంపల్లి సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహించిన గిద్దలూరు సీఏ సోమయ్య పత్రాలు లేని వాహనాలు మరియు హెల్మెట్ లేని వాహన చోదకులతో కౌన్సిలింగ్ ఇస్తూ ఇలాంటి మళ్లీ రిపీట్ కాకుండా అవగాహన సదస్సు నిర్వహిస్తూ హెల్మెట్ ధరిస్తే మీ ప్రాణాలు మీరే కాపాడుకోవచ్చని సీఏ సోమయ్య తెలిపారు. వారు మనకు సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ ప్రకారం ప్రతి ఒక్క స్టేషన్ హౌస్ ఆఫీసరు అలాగే ఇన్స్పెక్టర్లు ఈ హెల్మెట్ల గురించి నాన్ యూజర్ ఆఫ్ అంటే ఈ హెల్మెట్లు ధరించకుండా ఎవరైనా తిరిగితే ప్రమాదాలకి గురయ్యి ప్రమాదాల్లో ఈ హెల్మెట్ లేకుండా ఉన్నందువల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎవరికైనా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజరీ తల రోడ్డుకి కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి వాళ్ళ పక్షవాతం కానీ అప్పటికప్పుడే మరణం కానీ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మన హైకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరు కూడా హెల్మెట్ లేకుండా తిరగకూడదు అనే దాని గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి మాకు ఈ కోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి. దాని ప్రకారం మేము మా మండల పరిధిలో ప్రోగ్రామ్స్ అలాగే అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించే భాగంగా మన గిద్దలూరు మండలం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం. కాబట్టి మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా హెల్మెట్ని ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా హెల్మెట్ లేకుండా రోడ్ల మీదకి రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద ఉన్న ఓ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయి. సమాచారం అనుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నారు. బిల్డింగ్ 3వ ఫ్లోర్లో మంటలు చెలరేగి 4వ ఫ్లోర్కు వ్యాపించాయి. బిల్డింగ్లో ఉన్న 2 వ్యక్తులను పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్కి సంబంధించిన ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ నేతల దాడి. ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేసిన వైనం. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో నేను చేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా మాకు వచ్చిన వార్తని తీవ్రంగా ఖండిస్తూ అతను రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ నాట్ లైక్ గుర్తు వచ్చేస్తుంది పైన పెట్టిన సుధీర్ కేసులు వెంటనే ఇబ్బంది పెట్టినా కూడా సుధీర్ గారు తెలుగుదేశం పార్టీ పైన అక్రమ కేసులు పెట్టిన సుధీర్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని హింసించి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ నాట్ లైక్ గుర్తు వచ్చేస్తుంది పైన పెట్టిన సుధీర్ కేసులు వెంటనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఎత్తున ఇక్కడ ఇబ్బంది పెట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సుధీర్ వచ్చినటువంటి చాలా మంది ఈరోజు ఏ సుధీర్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు? దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల కొరకు యూనియన్ విభేదాలను పక్కన పెట్టి కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని కార్మిక నాయకుడు కౌశిక హరి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద జరిగిన సమావేశంలో కార్మిక నేత కౌశిక హరి పాల్గొని మాట్లాడారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల పూర్తి స్థాయిలో హక్కుల కోసం పెండింగ్ లో ఉన్న సమస్యల కొరకు ఎన్టీపీసీ యాజమాన్యంపై ఒత్తిడి తేవడానికి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవే అవుతుంది కానీ అసలు ఎక్కడ పని అయితే లేదు. మన నాయకత్వ లోపంతో ఇవాళ ఎన్టీపీసీ మన మీద జులుం చేస్తా ఉన్నది. ఇప్పటి వరకు మన సోదరులు చెప్పిన ప్రతి సమస్యకు కారణం
మనలో ఉన్నటువంటి లోపమే ప్రధానం, నాయకుల మధ్య ఉన్నటువంటి లోపం ప్రధానం. అదేవిధంగా కార్మికులు కూడా ఈ సమస్యల పట్ల రెస్పాండ్ సీరియస్ గా కాకపోవడం. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా సమస్య ఇది, పోయిన వాళ్ళది కాదా? అందరిది సమస్య ఇది. నాయకులు ఇక్కడికి వస్తేనే సమస్య అవుతుంది, రాకపోతే ఎవరు పట్టించుకునేది లేదు. మనం ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోం? నాయకుడు అంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరాన్ని మీరు ఎందుకు కలిపారు? చేసి ఆలోచించి మీటింగ్ పెట్టుకుంటేనే వచ్చాడు ఐడికి, దానికోసం మాట్లాడలేకపోతే లేనే లేదు ఇక. కాబట్టి దయచేసి కార్మిక సోదరులారా, చాలా మంది చాలా రకాల హక్కులు. శ్రీశైలం టోల్గేట్ పక్కన ఉన్న కుక్కను చిరుత వేటాడి నోటితో పట్టుకెళ్లింది. అటుగా వెళ్తున్న భక్తులు ఫోన్లో వీడియో తీశారు. భక్తుల శబ్దం చేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. కింతే ఉంది కానీ ఎందుకు పోకము కింతే ఉంది కానీ ఎందుకు పోకము కింతే ఉంది కానీ ఎందుకు పోకము. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఇల్లమ్మ అమ్మవారి రథోత్సవ కార్యక్రమం. గుమ్మడికాయ కొట్టి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం
ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో వారికి దృష్టికి తీసుకెళ్లాను. సీఎం ఈ ఆయిల్ రిఫైనరీ అంశాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి తెలియజేశారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అన్ని అనుకూలిస్తే త్వరలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో బందర్ పోర్టులో మంచి ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా, ఆయిల్ రిఫైనరీ హెడ్ రవితేజ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవడం జరుగుతుంది అని ఎంపీ బాలశౌరి అన్నారు. మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా. ఓకే. ఖమ్మం జిల్లా వైరాలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు. వైరా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెట్లను నరికితే మానవ జాతి అనేక సమస్యల్లో పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్మన్ సూతకం జైపాల్, ఫారెస్ట్ అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఓకే, వస్తున్నారు చూడండి, ఒకసారి అందరు చూడండి. వాడికి పోయిన ఓకేనా, రైట్. కూర్చోండి. సెట్లని గ్రామ దీనికి వేస్తున్నారుగా. మందమరి 75వ వన మహోత్సవం భాగంగా మందమరి పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మందమరి ఆర్టీసీ బస్టాండ్ మైదానంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మందమరి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గండ్ల సంజీవ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు సోతుకు సుదర్శన్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని, వాటిని సంరక్షించాలని సూచించారు. చూడు కుమార్ అన్న, చూడు ఒకసారి చూడు, సీట్ చూడు, ఒక్క నిమిషం. అవునా, ఈ చెట్టు నాటడం ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే, ఈ వర్షాలు వాతావరణం ఆలోచించి ఈ మన కమిషనర్ సార్కు ఫోన్ చేసి మన నర్సరీ సార్ వారికి చెప్పి మనకు చెట్లు అయితే పంపించండి. 15 చెట్లు బస్టాండ్లో అన్ని ప్లేస్లో జరగడం. మున్సిపాలిటీ ప్రాంతంలో మార్కెట్ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో మందమరి లయన్స్ క్లబ్ మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ గారు, మరి జనరల్ సెక్రటరీ కడారి శ్రీధర్ గారు, వారి బృందం
మరి అందరూ కూడా సోదరులు మంచి ఆలోచనతోని మరి మున్సిపల్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్లడంతో కొన్ని చెట్లు పంపించడం జరిగింది. వాటికి సెక్యూరిటీతో పాటు అన్ని రకాల మేకలు కానీ ఎద్దులు ఆవులు కానీ తినకుండా ఉండేటువంటి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా నేను అభినందిస్తూ ఉన్నా. నేను మరి ప్రెస్ క్లబ్ తరఫున చెట్టు పెట్టడం అనేది మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాలలో నేను చూసింది మొట్టమొదటిసారి. యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్ కానీ స్వచ్ఛంద సంఘాలు ఫస్ట్ పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. కానీ మందమరిలో ప్రెస్ క్లబ్ సోదరులు ముందుకొచ్చి ఈ యొక్క వాతావరణాన్ని ఈ ప్రాంతాన్ని గమనించి మొన్నటిసారి గతంలో జరిగినటువంటి 40-45 వాతావరణం ఎండ ఉన్నప్పుడే తట్టుకోలేని పరిస్థితి ఉండే. ఈరోజు వాళ్ళు గమనించి మరి 44 నుంచి 46 వాతావరణం ఎండ కూడా రావడం జరిగింది. మొన్నటిదాకా చాలామంది పెద్ద మనుషులు పిల్లలు కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా పాప కూలినాలు పొట్ట చేత పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి కూలినాలు చేసుకునే వాళ్ళు చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కమిషనర్ గారి సహకారంతో ప్రెస్ క్లబ్ సోదరులు ఈరోజు చెట్టు పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి రానున్న రోజులలో దేశవ్యాప్తంగా చెట్టు పెట్టకపోతే మనకి ఇంకా ఎండ వేడి పెరిగిపోయి మనం చాలామంది ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా మనకు వర్షాలు రాలేదు. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రాత్రిపూట కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు కొడితే తెల్లవారి మళ్ళీ వేడితోని ఆవిరైపోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కమిషనర్ గారు చెప్పినట్టు మరి అధ్యక్షులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఇంటికి 1-2 ప్లస్ ఉన్నట్టు స్థానాన్ని బట్టి 1-2 చెట్లు పెట్టినట్టయితే మన వాతావరణాన్ని మనల్ని మనం రక్షించుకున్నట్టయితుంది, మన పొల్యూషన్ కాపాడుకున్నట్టు అవుతుంది. ప్రతిదాన్ని కూడా మనమే రక్షించుకొని మన ఊరును పచ్చదనంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి కమిషనర్ గారు అల్లవేళ మనకు సహకరిస్తూ ఉంటారు. మేము కూడా లయన్స్ క్లబ్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో వాళ్ళు మొన్ననే ఆదేశించడం జరిగింది. ఈ మందవల్ల మొట్టమొదటిసారిగా కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి మరి మున్సిపల్ రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే గారు ఈరోజు మన మందమరి మున్సిపల్ ఏరియాలో బస్టాండ్ ఏరియాలో మన పత్రికా విలేకరులు ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ చెట్లు నాటడం అనేది చాలా గర్వకారణము. చెట్లు లేకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాతావరణము చాలా వేడి అవుతున్నది. దినదినం రోజు మనకు చూస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక సంవత్సరము 52 డిగ్రీలు ఉంటే నెక్స్ట్ సంవత్సరం 53, 54 ఇట్లా ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు గవర్నమెంట్ తరఫున కూడా 1,07,000 ఈ యొక్క సంవత్సరానికి టార్గెట్ ఇచ్చారు. దీన్ని పురస్కరించి మేము ఎక్కడైతే ఓపెన్ ప్లేసులలో కానీ తర్వాత ఇండ్లలో కానీ పండ్ల మొక్కలు వేయడానికి రెడీ ఉన్నాము. ఓపెన్ ప్లేసులలో కూడా మేము చెట్లు నాటడానికి రెడీ ఉన్నాం సార్. వాతావరణం మీరందరూ కూడా ప్రతి ఇంటిలో ఖచ్చితంగా 1-2-3 మొక్కలు పెంచుకొని వాతావరణాన్ని మరియు ఈ యొక్క ఎదురవుతున్న సమస్యలను గుర్తుంచుకొని దయచేసి అందరూ. కుప్పం పట్టణంలోని బైపాస్ రోడ్డుపై వృధాగా పోతున్న మంచినీటిని చూసి పట్టణ ప్రజలు ఔరా అంటున్నారు. నరి రోడ్డుపై వృధాగా పోతున్న నీరు సాక్షాత్తు మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిందని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పం ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే ఈ కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బంది అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పెళ్లిబుకుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వారి కార్యాలయ ఆవరణ నుండి రోడ్డుపైకి వృధాగా పోతున్న నీటిని చూపుతున్నారు. ఇలా తరచు జరుగుతుందని సమాచారం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు సైతం అధికారులు తీరు మార్చుకోవాలని, ఇకనైనా ప్రజాధనం వృధా కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.